అసలు పెద్ది కథేంటి? అది తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ముందు నుంచి దర్శకుడు బుచ్చిబాబు పెద్ద కథపై ఒక హింట్ ఇస్తూ వస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. క్రికెట్, కుస్తీ, రెజ్లింగ్ లాంటి ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. దీంతో ఇది మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే ఊరి కోసం పెద్ది చేసే పోరాటమే అసలు కథ అని టాక్ ఉంది. అయితే పెద్ది కోర్ పాయింట్ మాత్రం వేరే ఉందని లేటెస్ట్ పోస్టర్తో మరోసారి సాలిడ్ హింట్ ఇచ్చేశాడు బుచ్చి. సరిగ్గా గమనిస్తే మొదటి నుంచి పెద్ది ప్రమోషనల్ కంటెంట్లో రైల్వే ట్రాక్ను హైలైట్గా చేస్తూ వస్తున్నారు. చికిరి సాంగ్లో ట్రైలర్లోనూ ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే రైల్వే ట్రాక్ను మరింత హైలైట్ చేస్తూ ఉంది. ఇందులో ట్రాక్తో పాటు బ్లడ్ బాత్ అనేలా ఉన్నాడు రామ్ చరణ్. ఈ లెక్కన చూస్తే పెద్ది కథను సింపుల్గా ఒక లైన్లో చెప్పేయొచ్చు. తన ఊరి కోసం రైల్వే లైన్ను తీసుకురావడమే పెద్ది లక్ష్యంగా కనిపిస్తుంది. దానికోసం దేశ రాజధాని ఢిల్లీలో పెద్ది ఆడిన ఆటలు, రాజకీయ పోరాటాలు సినిమాకి హైలైట్గా ఉండనున్నాయి. అలాగే ఎమోషనల్ పరంగా సినిమా పీక్స్లో ఉందని, ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్తో పెద్ది క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోసేలా ఉందని చిత్ర యూనిట్ చెప్తుంది. మొత్తంగా పెద్దిగాడు తన ఊరి కోసం ఆడబోయే ఆట ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇస్తుందని అంటున్నారు. మరి పెద్దిగాడి ఊరికి రైల్వే ట్రాక్ అంత కీలకం ఎందుకో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.